ఆదివారం డబుల్ హెడర్లో భాగంగా జరిగిన మ్యాచ్ల ఫలితాలతో పాయింట్స్ టేబుల్ ఆసక్తికరంగా మారింది. మొదటి మ్యాచ్లో కోల్కతా, రాజస్థాన్ జట్లు తలపడగా ఆ మ్యాచ్లో కేకేఆర్ జట్టు కేవలం ఒకే పరుగుతో సంచలన విజయం సాధించి ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుని అదరగొట్టింది. ఇక రెండో మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ జట్టు లక్నో సూపర్ జెయింట్స్తో తలపడగా ఈ మ్యాచ్లో పంజాబ్ జట్టు లక్నోపై 37 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించి అరిపించింది. ఈ రెండు మ్యాచ్ల ఫలితాల ఆధారంగా పాయింట్స్ టేబుల్లో జరిగిన మార్పులు ఏంటి, కోల్కతా, పంజాబ్ గెలుపులు ఎవరికి లాభం, ఎవరి ప్లేఆఫ్ అవకాశాలు సమాధయ్యాయనే విషయాలు చూద్దాం. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్ గమనిస్తే బెంగళూరు జట్టు 16 పాయింట్లతో టేబుల్లో టాప్ స్థానంలో కొనసాగుతూ ఉండగా పంజాబ్ జట్టు తాజాగా లక్నోపై గెలిచి 15 పాయింట్లకు చేరుకుని 4వ స్థానం నుండి 2వ స్థానానికి చేరుకుంది. దీంతో ముంబై జట్టు 3వ స్థానానికి పడిపోగా గుజరాత్ జట్టు 4వ స్థానంలో నిలిచింది. కాగా పంజాబ్ జట్టు గెలిచి 15 పాయింట్లకు చేరుకోవడంతో ఆ జట్టు దాదాపు వారి ప్లేఆఫ్ స్థానాన్ని కన్ఫర్మ్ చేసుకోవడంతో ఎస్ఆర్హెచ్ జట్టుకి భారీ షాక్ తగిలింది. ఆ వివరాలు చూసుకుంటే హైదరాబాద్ జట్టు ఇప్పటికే 7 మ్యాచ్లు ఓడిపోయి 6 పాయింట్లతో టేబుల్లో 9వ స్థానంలో కొనసాగుతుంది. ఇంకా ఎస్ఆర్హెచ్ చేతిలో ఉన్నవి 4 మ్యాచ్లు. ఇవన్నీ గెలిచినా కూడా హైదరాబాద్ జట్టు అత్యధికంగా 14 పాయింట్లకు చేరుకుంటుంది. కాగా టేబుల్లో ఇప్పటికే 14 లేదా అంతకంటే ఎక్కువ పాయింట్లతో మెరుగైన నెట్ రన్ రేట్ ఉన్న కారణంగా బెంగళూరు, పంజాబ్, ముంబై, గుజరాత్ జట్లు టాప్ 4 స్థానంలో నిలిచాయి. కాబట్టి హైదరాబాద్ జట్టు ఇప్పటి నుండి అన్ని మ్యాచ్లు గెలిచినా కూడా పెద్ద ప్రయోజనం ఉండదు. ఏదో పరువు కోసం ఆడాలి తప్ప. ఇంకా ఆరెంజ్ ఆర్మీకి అస్సాం టికెట్ కన్ఫర్మ్ అయిందనే చెప్పొచ్చు. ఇక పంజాబ్ ఈ గెలుపుతో ఎస్ఆర్హెచ్ ఆశలను సమాధి చేయడమే కాదు, మరికొన్ని జట్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తుంది. ముఖ్యంగా టేబుల్లో టాప్ 4 స్థానాల్లో ఒక స్థానం బెంగళూరు వశమైంది. ఇంకా మిగిలిన 3 స్థానాల కోసం పంజాబ్, ముంబై, గుజరాత్ విపరీతంగా పోరాడుతున్నాయి. ఢిల్లీ భవిష్యత్తు ఈ రోజు హైదరాబాద్తో జరగబోయే మ్యాచ్తో దాదాపు డిసైడ్ అవుతుంది. అయితే ఈ 4 జట్లలో ఏ 3 జట్లు ప్లేఆఫ్స్ కి వెళతాయనేది అప్పుడే ఒక కన్క్లూజన్ కి రాలేము. కాకపోతే ప్రస్తుతం ఈ 5 జట్ల ప్రదర్శన బట్టి బెంగళూరు, ముంబై, పంజాబ్, గుజరాత్ జట్లు ప్లేఆఫ్స్ కి వెళ్లే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఢిల్లీ చూసుకుంటే కొద్దిగా తడబడుతుంది. ఇదిలా ఉంటే కోల్కతా నిన్న జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ పై గెలిచి కొద్దిగా వారి అవకాశాలను మెరుగుపరుచుకుని ప్లేఆఫ్స్ రేసులోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇప్పటి నుండి వారికి మిగిలిన 3 మ్యాచ్లను గెలవక తప్పని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు లక్నో జట్టు చూసుకుంటే వారికి ప్రస్తుతం 10 పాయింట్లు ఉన్నప్పటికీ ప్లేఆఫ్స్ కి చేరాలంటే వీరు కూడా మిగిలిన 3 గెలవాల్సిందే. అయితే లక్నో తన తదుపరి మ్యాచ్లలో బెంగళూరు, గుజరాత్, హైదరాబాద్ తో తలపడుతుంది. వీటిలో బెంగళూరు, గుజరాత్ జట్లు చాలా బలమైన ప్రత్యర్థులు. కాబట్టి లక్నో కూడా ప్లేఆఫ్స్ రేస్ నుండి దాదాపు ఎలిమినేట్ అయిందనే చెప్పొచ్చు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.